అపోస్తుల బోధలో మీరు ఉండాలి. రెండవది, సహవాసములో చాలా పటిష్టముగా సహవాసము కలిగి ఉండాలి. అపోస్తులతో సహవాసము, సంఘముతో సహవాసము, దేవునితో సహవాసము మనం పెంపొంద చేసుకోవాలి. గడిచినటువంటి గురువారం రాత్రి మన ప్రియులు దావీదు గారి కుటుంబం దగ్గర కూడా ప్రభు అదే మాట్లాడారు. సహవాసము యొక్క ఆశీర్వాదాలు, మనము సహవాసము కలిగి ఉంటే ఏం జరుగుతుందో యోబు గ్రంథంలో రాయబడ్డాది. యోబు గ్రంథంలో యోబు యొక్క స్నేహితుడు యోబు గారితో మాట్లాడి అంటాడు, 22వ అధ్యాయం యోబు గ్రంథం 21వ వచనాన్ని మీరు చదివితే, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగు మీకు మేలు కలుగును అంటాడు. 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, మీకు మేలు కలిగేను. ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తే ఏం కలుగుతా ఉంది? ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేస్తే, ఇప్పుడు అపోస్తులు ఏమంటా ఉన్నారు? అపోస్తుల యొక్క బోధ యందును, రెండవది సహవాసమందును అంటాడు ఆయన. ఇప్పుడు సహవాసములోను బోధలోను సంఘాలు కట్టబడాలి. ఈ రెండింటిలో ఉంటే ఏం జరుగుతుందని యోబు గ్రంథంలో రాయబడతా ఉంది. ఎలీఫజ్ అనేటువంటి ఆయన యోబు గారితో మాట్లాడంటా ఉన్నాడు, ఆయనతో సహవాసము మీకు సమాధానము కలుగ చేయను. సమాధానము కలగజేస్తుంది. దేవునితో సమాధాన పడితే, దేవునితో సహవాసం చేస్తే మన బ్రతుకులలోనికి ఆ సమాధానము ఏర్పడుతుందని ప్రభు చెప్పాడు. అంతేకాదు, అలాగు మనకు మేలు కలుగుతుందంటాడు ఆయన. అలాగును మీకు మేలు కలుగుతుంది. సహవాసము ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటంటే మేలులు. అంతేకాదు, 23లో మనం చూస్తాము, 23వ వచనంలో మనం చూస్తాము, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదావు అంటాడు. ఇప్పుడు దేవుడితో సహవాసం ఒక మనిషిని ఏం చేస్తూ ఉంది? అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది. ఆ 3 మాటలు చెప్పాలి. ఒకటి సమాధానమును, రెండవది మేలు కలుగుతూ ఉంది, మూడవదిగా మనం చూస్తాం మన గుడారములలో అభివృద్ధిని మనం చూడగలుగుతాం. మన గుడారాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయంటే దేవుడితో సహవాసాన్ని విడిపోకూడదు, సహవాసం తెగిపోకూడదు. ఆ సహవాసములో ఎప్పుడైతే ఎడబాటు కలుగుతూ ఉందో దేవుని ఆశీర్వాదాలు చేజేతుల మనం జారవిడ్చుకున్న వారం అయిపోతాం. ఇప్పుడు యోబుతో ఎలీఫజ్ అంటా ఉన్నాడు, నీవు సహవాసం తెగిపోయిందేమో, దేవుడితో పరీక్షించుకో యోబు. దేవునితో ఒకవేళ సంబంధాలు నీకేమైనా దూరం అయిపోయాయేమో, ఒక్కసారి నీకు నీవే చెక్ చేసుకో. సహవాసములో ఎక్కడైనా ఎడబాటు, లోపం ఎక్కడైనా కనబడతా ఉందేమో, స్నేహం ఎప్పుడైనా తెగిపోయిందేమో చూడెక్కడైనా. ఇప్పుడు యోబుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహవాసము చేయుట ద్వారా సమాధానము కలుగుతుంది, అలాగు నీకు మేలు కలుగుతూ ఉంది. మేలును మనం చూడలేకపోతున్నా, మేలులు చూస్తూ ఉన్నా ఒకటే కారణం, సహవాసం. సహవాసములో దేవునితో ఉంటే మేలు చూస్తాం, సహవాసము దూరమైతే మేలు చూడలేము. బ్రతుకులో ఎప్పటికీ సమాధానాన్ని మనము పొందలేము. మన గుడారములో అభివృద్ధిని కూడా మనము చూడలేని వారమైపోతాం. అందుకే అపోస్తులు చెప్పిన మాట అదే, మీరు అపోస్తుల యొక్క బోధ యందును, రెండవది సహవాసమందును మీరు, మూడవదిగా చెప్తున్నాడు రొట్టె విరిచిట యందును, నాలుగవదిగా ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఇప్పుడు ఈ 3000 మంది కూడా ఒక సంఘముగా ఏర్పడ్డారు. 3000 మంది సంఘం అంటే చిన్న విషయమా? ఆ సంఘానికి ఇవ్వబడినటువంటి హెచ్చరికలు ఏంటి పౌలు గారు? సంఘం ఎప్పుడు కూడా రక్షించబడిన మీరందరూ అపోస్తుల బోధలోనే ఉండాలి. రెండవది, సంఘం ఎప్పుడు కూడా దేవుని సహవాసం ఎప్పుడు కూడా ఎడబాటు కలగకూడదు. మూడవది, సంఘం ఎప్పుడు కూడా రొట్టె విరుచుటలో ఎడబాటు ఉండకూడదు. పరిశుద్ధ బల్లలో ఎప్పుడూ కూడా ఎడబాటు ఉండకూడదు. అదే చెప్తా ఉన్నాను. కాస్త నేను సీరియస్గా చెప్పినా, నవ్వుతా చెప్పినా, ఎలా చెప్పినా, పరిశుద్ధ బల్లలో ఎడబాటు ఉండకూడదు. చూద్దాంలే, మరొకసారి తీసుకోవచ్చు, మరలా ఖాళీ అయినప్పుడు పాలు పంచుకోవచ్చు. సంఘము ఎప్పుడు కూడా ఎడబాటు రాకూడదు. ఏ విషయంలో? రొట్టె విరుచుటలో
ఆ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. రొట్టె విరుచుటల పైన 2 విషయాలు కూడా, 1 బోధలోను, 2 సహవాసములోను, 3 రొట్టె విరుచుటలో. పరిశుద్ధ బల్లలో మనకిప్పుడు ఎడబాటు రాకూడదు. సంఘముగా కలుసుకున్న మనము ఆయన శిలువ మరణ పునరుత్థానములను మనము ఎప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఆ రొట్టె విరుచుట దేన్ని చూపెడతా ఉందంటే, ప్రభుల వారి యొక్క శరీరాన్ని మన కొరకు చిత్రహింసలు ఎలాగూ చేయబడ్డారో, ఆయన శరీరము రొట్టె వలె ఎలాగూ విరవబడిందో, ఆయన రక్తము ద్రాక్షరసాన్ని పిండినట్లు ఎలాగైతే ఆయన శరీరం అంతా రక్తం ప్రవహించిందో, దానిని మనం జ్ఞాపకము చేసుకోవాలి సంగముగా కలిసిన ప్రతిసారి కూడా. అది మనకు ఆశీర్వాదం. ఎప్పటి వరకును? నేను వచ్చే వరకును మీరు ఇలాగూ చేయడి. దేవుని రాకడ, 2వ రాకడ జరిగే వరకు, ఆయన వచ్చే వరకును పరిశుద్ధమైన బల్లలో మనకు సహవాసములో ఎప్పుడూ కూడా మనకు ఎడబాటు ఉండకూడదు. సంఘ ఎడబాటు ఉండకూడదు, సహవాసం ఎడబాటు ఉండకూడదు. సంఘములో ఏనాడు కూడా మనము దేవునితో సత్సంబంధాలు తెంచుకోకూడదు. దేవుని ప్రేమలో నుంచి మనము దూరము కాకూడదు. సమాధానము కోల్పోతాం, మేలులు చూడలేం, మన గుడారములో అభివృద్ధిని మనం చూడలేం అని యోబు గ్రంథములో రాయబడతా ఉంది. వాటన్నిటిలో మనం ఆశీర్వాదకరంగా ముందుకు సాగిపోవాలి. మన గుడారాలు వృద్ధి చెందాలి అంటే ఆ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బోధలోను, సహవాసములోను, రొట్టె విరుచుట్లోను. 4వది ప్రార్థన చేయటయందు ఎడతెగకయుండిరి. 4వ మాట, ప్రార్థన చేయటయందు ఎడబాటు లేదు. ప్రార్థన చేటులో మనకి ఏం కలగకూడదట? గ్యాప్ రాకూడదు. ప్రార్థించుటలో, మోకాళ్ళు వంచుటలో, కన్నీరు కార్చుటలో, దేవునితో మాట్లాడే విషయంలో. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడే విషయంలో మనం దూరము కాకూడదు, ఎడబాటు రాకూడదు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనములోనే ప్రార్థన యొక్క విలువల గురించి వివరించుకుంటూ వచ్చారు. 22వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి ఒకసారి. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించెను, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించేదవు. చాలు. మీరు 27 నుంచి 30 వచనాలు ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు తెలియచేస్తాయి. ఏం జరుగుతూ ఉంది ప్రార్థన చేస్తే? ఎందుకు ఎడబాటు మనం ఉండకూడదు? అసలు ప్రార్థనలో ఏమి దాగి ఉన్నది? నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించెను. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడట? మాట్లాడాలి. మనవులను ఆలకిస్తాడు. ఆ మాట చెప్పాలి. మనవి. ఏమి మనవి చేస్తా ఉన్నావు? ఏమి అడుగుతా ఉన్నావు? నీవు మనవి చేసినవన్నీ, అడిగినవన్నీ ఆలకిస్తాడట. నోరు తెరిచి నువ్వు మాట్లాడుతూ ఉంటే, మనవి చేస్తూ ఉంటే ప్రభు ఆలకించి ఆయన మనకు సహాయము చేస్తాడట. అప్పుడు మనము దేవునికి ఏం చేయాలట? మొక్కుబడులను మనము చెల్లించాలని చెప్పాడు. 28లో అంటాడు, నీవు మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి. ఇంకోసారి చెప్పండి ఆ మాట. బహుశా ఈ మాట నచ్చని వాళ్ళు ఎవరు ఉండరేమో. 28లో మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి. ఇంకోసారి చెప్పండి. నువ్వు దేన్నైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపరచబడి. ఎప్పుడు నీవు ఆయనకు ప్రార్థన చేసిన. మీరు ఇక్కడ ఉండుంటే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. నేను 4వ మాటలో ఉన్నాను. 4వ మాట ఏం చెప్పుకొచ్చారు అపోస్తులు? ప్రార్థన చేయటయందు. 3 మాటలు, పై 3 మాటలు ఏమిటి? ఫస్ట్ మనము బోధలో, అపోస్తులు బోధలో మనం ఉండాలి. 2వది దేవుడితో సహవాసం ఉండాలి. 3వది రొట్టె విరుచుటలో మనం ఎడబాటు రాకూడదు. 4వది ప్రార్థన చేయుటలో మనం ఎప్పుడు ఎడబాటు రాకూడదు. ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందంటే, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవులను ఆలకించాను. ప్రార్థన చేసే ప్రతిసారి నీ మనవులు, నీ విజ్ఞాపనలు ప్రభులు వారు ఆలకిస్తాడట. ఆలకించి ఏం చేస్తాడు? నీవు మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి. దేన్నైతే నువ్వు ఆలోచన చేస్తా ఉన్నావో, ఆలోచన చేసి ప్రార్థన చేస్తా ఉన్నావో, నీవు ప్రార్థన చేస్తున్నట్టు నీవు ఆలోచన చేసినది, యోచన చేసినవన్నీ ఆయన
స్థిరపరుస్తాడు ఆయన. దేని విషయములైతే నువ్వు ఆలోచన కలిగి నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో, ప్రభు సముఖంలో దేని విషయంలో నువ్వు విజ్ఞాపన చేస్తా ఉన్నావో, నువ్వు ప్రార్థన చేసినవన్నీ, ఇక్కడ యోచన చేసినవన్నిటిని దేవుడు స్థిరపరచాలంటే దానికి ఏముండాలి? ప్రార్థన ఉండాలి. కానీ మనలో ఉండదు ఏంటంటే యోచన, ఆలోచన ఎక్కువ ఉంటుంది, ప్రార్థన తక్కువ ఉంటుంది. ఇలాగైపోవాలి, అలాగైపోవాలి, ఇంత చేయాలి, అంత చేయాలి, అంత సాధించాలి, ఇంత సాధించాలి, మైండ్ నిండా విపరీతమైన ఆలోచనలే కానీ ప్రార్థన ఉండదు. ఒక మొక్క నాటిన తర్వాత దానికి ఎప్పటికప్పుడు రోజు నీరు పోయాలి, లేదా చచ్చిపోద్ది అది. మైండ్ నిండా యోచనలు ఉన్నా కానీ ఉపయోగం ఏంటి? చచ్చిన ఆలోచనలు అవన్నీ. బుర్ర నిండా బోళ్ళు ఆలోచన, ఇలా చేయాలి, అలా చేయాలి, అలాగైపోవాలి, ఇలాగైపోవాలి, అంత సాధించాలి, ఎంత సాధించాలని విపరీతమైన ఆలోచనలు ఉంటాయి, కానీ ప్రార్థన ఉండదు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? అపోస్తులు ఏం చెప్పారే? అవి వృద్ధి పొందాలంటే ప్రార్థన చేయాలి. అందుకే ఏం చెప్పాడు? మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడి. ఎలాగ స్థిరపరచబడుతుందంటే 22వ వచనం, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించు. నీ ఆలోచనలు, నీ మనవులు ప్రభు యొద్దకు చేరాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎడబాటు రాకూడదు, ప్రార్థనలో దూరం కాకూడదు. అందుకే ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఒక వ్యక్తికి ఏదైనా సడన్గా ఏదైనా పెద్ద రోగం వచ్చే, బీపీ డౌన్ అయిపోయి, షుగర్ డౌన్ అయిపోయి, లేదా ఇంకొక వాంతులు అవ్వాలి, ఇంకొక జరుగు, సడన్ బలహీనం అయిపోయింది, మనం ఏం చెప్పుకుంటాం? ఫంక్షన్ అయిపోయి ఉంటారా చూద్దాం అనుకుంటామా? లేదా ఫంక్షన్లోంచి త్వరగా తీసుకుపోతామా? దేనికి ఇంపార్టెంట్ ఇస్తాం మనం? వైద్యునికి, మందులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చచ్చిపోతాడు అక్కడ ఫంక్షన్ కంటే ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? ఆ రోగికి కావలసిన మందు వెళ్ళాలి. ఆ వెళ్ళకపోతే అక్కడ జరిగేది ఫంక్షన్ కాదు, వేరేవి జరిగిపోతాయి. కాబట్టి జరగవలసిన దాని కొరకు మనము ప్రాణం పోసేటువంటి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే ఏది ప్రాముఖ్యం? మన జీవితంలో అన్ని కార్యక్రమాల కంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన అని చెప్పాలి. ఆ 4 విషయాలు కూడా ప్రాముఖ్యమైనవి అని చెప్పాలి. ఇప్పుడు మనం ఏదది? బోధ, అపోస్తులు బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట. ఈ 4 ఒక మనిషికి అవసరం. సంఘానికి ఈ 4 అవసరం. అపోస్తులు బోధ కూడా ఇదే. అపోస్తులు బోధ అంటే ఏమిటంటే ఈ 4 చాలా అర్థాలు దాగి ఉన్నాయి. ఈ 4 విషయాలు మనం గమనించాలి. బోధలో ఎక్కడా తప్పిపోయే అవకాశం లేదు. తప్పిపోతే తర్వాత పరిస్థితి మనము ఎండినటువంటి ఏరుల వలె మనం అయిపోతాం, ఎండిన నది వలె మనం మారిపోతాం. ఎందుకంటే 1వ కీర్తనకారుడు అదే చెప్పాడు, నీటి కాలవలు యందు నాటబడిన వారే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలంటే కనుక ఏం చేయాలి? ఆ 1వ కీర్తన మొదటి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. దుష్టుల ఆలోచన చెప్పును నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, దేవారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు చేయనిదంతా సఫలమవుతుంది. నీటి కాలంలో వారు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. చెట్టు వలె కాలవల వారు నాటబడి చెట్టులాగా ఉండాలంటే ఖచ్చితంగా ఎప్పుడు ఆ చెట్టుకి నీరు అందాలి. ప్రార్థన ఖచ్చితంగా అవసరం. ప్రార్థన ఖచ్చితంగా ఒక వ్యక్తికి అవసరం అంతే. అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? ఎడబాటు ఉండకూడదన్న మాట దేన్ని చూపెడుతుందంటే ఆ వృక్షానికి, ఒక వృక్షము వల్ల ఉన్నటువంటి ఒక విశ్వాస జీవితానికి ఎప్పుడైతే నీరు తగ్గిపోద్దో అది ఫలాలు కూడా ఆగిపోతాయి, ఆశీర్వాదాలు కూడా ఆగిపోతాయి. అందుకే అపోస్తులు 4 ప్రాముఖ్యంగా వారు బోధించుకుంటూ వచ్చారు. సంఘము రక్షించబడిన తర్వాత 3,000 మంది రక్షణ పొందాక వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రకటనలు కూడా ఇవే. ఏంటా ప్రకటనలు అంటే అపోస్తుల బోధలో ఉండాలి. బోధ ఏం బోధించింది? అపోస్తుల బోధ సహవాసం విడిపోవద్దని బోధించింది. అపోస్తులు ఏం బోధించారు? రొట్టె విరుచుట్లో దూరం అవ్వద్దని బోధించారు. అపోస్తులు ఏం బోధించారు? వాళ్ళు ప్రార్థన చేయటం యందు మీరు ఎడబాటు ఉండకూడదని చెప్పాడు. అదే పదాన్ని యోబు గ్రంథంలో ఎలీఫజు కూడా యోబు గారికి చెప్పాడు. నీవు చేయు ప్రార్థనలన్నిటిని ఆయన ఆలకిస్తాడు, నీ మనవులన్నీ ఆయన ఆలకిస్తాడు. అంతేకాదు నీ యోచనలన్నీ, నీ ఆలోచనలన్నీ అవి స్థిరపరచబడతాయి. 3వది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించేను. ఆ 3వ మాట చెప్పాలి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందంటే ఈ 3 మాటలు చెప్పాలి. మొదటి మాట ఏమిటి? ప్రార్థన చేస్తే నీ మనవులైన ఆలకిస్తాడు. 2వది, నీవు యోచన చేసిన దాన్ని దేవుడు, ఆలోచన చేసిన దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. 3వది, ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే నీ మార్గములకు వెలుగు కలుగునని చెప్పాలి. నీ మార్గములకు
ఏ దారి గుండా వెళ్ళిపోతున్నామో, ఇది కరెక్టా ఇది రాంగా, ఇదేంటో తెలియాలంటే ఖచ్చితంగా వెలుగుండాలి. చీకట్లో ప్రయాణం చేస్తే మనకి ఎటు పోతున్నామో ఎక్కడికి పోతున్నామో మనకు అర్థం కాదు. కాబట్టి ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రార్థన చేస్తే నువ్వు చేసేది రాంగో రైటో ప్రభువే బయలుపరుస్తాడు. ఇటు పోవాలో అటు పోకూడదో, ఎటు పోవాలో ఎటు వెళ్ళాలో ప్రభువే దానిని బయలుపరచడం ప్రారంభిస్తాడు. ప్రార్థనలో శక్తి ఉంటుంది. ప్రార్థన మార్గములను సరళం చేస్తుంది. ప్రార్థన మన రూట్ సరి చేస్తుంది. ఏ దారి గుండా వెళ్తున్నావు, వెళ్ళే దారి గమ్యం చేరుస్తుందా లేదా ప్రభువే మాట్లాడతాడు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా ముందుకు వెళ్ళకూడదు. ప్రార్థన లేకుండా అడుగులు వేయకూడదు. ప్రార్థన లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రార్థన లేకుండా సొంతంగా దేన్ని ప్రారంభించకూడదు. ప్రార్థన లేకుండా నీకు నీవుగా దేనిని ముందుకు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ప్రార్థన చేసి ముందుకు వెళ్ళినటువంటి అబ్రహాము దీవించబడ్డాడు. ప్రార్థన లేకుండా ప్రయాణం చేసిన లోతు శపించబడ్డాడు. లోతు తనకున్న దాన్ని తీసుకుని సొదొమకి వెళ్ళి ఏం తెచ్చుకోలేదు. ఒక బలిపీఠం కూడా కట్టలేకపోయాడు దేవునికి. అందుకే అక్కడ ఎక్కడ తను తీసుకెళ్ళిన ఆస్తులో చిల్లుగా కూడా తెచ్చుకోలేకపోయాడు. అతడు అబ్రహాము దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ధనముతో తొలతూగి వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ లేరు. కనీసం భార్య కూడా చనిపోయింది. 2 కూతురులు తీసుకుని తిరిగి వచ్చాడు. వెండి బంగారుల ఐశ్వర్యాలు పోయాయి. కానీ అబ్రహాం అలా కాదు. తరతరముల వరకును అబ్రహాము యొక్క ఆస్తిని, సంపదను తన కుమారుని ఇస్సాకు నుంచి వచ్చిన సంతతులు అనుభవించారు. కానీ లోతు ఆ కష్టాన్ని తన బిడ్డలు అనుభవించలేకపోయారు. కారణం ఏంటంటే లోతు అంత ప్రార్థనాపరుడిగా కనిపించలేదు బైబిల్లో. అందుకే వాక్యం ఏం సెలవిస్తుంది, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ప్రార్థన ఒక మనిషిని ఏం చేస్తుంది